హాయ్ అండి, అందరికీ నమస్తే. శ్రామిక మహిళా మనులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరి మహిళలకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళైనా, బయటికెళ్ళి ఉద్యోగాలు చేసేటటువంటి ఆడవాళ్ళైనా కూడా వాళ్ళు శ్రమ పడుతున్నట్టే. అందుకే నేను అంటున్నాను, శ్రామిక మహిళా మనులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అయితే నేను 2 పెద్ద మాల్స్లో చూడడం జరిగింది. మాల్స్లోనే కాదండి, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్లో కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద షాపుల్లో కానివ్వండి, మాల్స్లో కానివ్వండి, శారీస్ షాపుల్లో కానివ్వండి, వీటన్నిటిలో కూడా చాలామంది మహిళలు పనిచేస్తూ ఉన్నారు. నేను ఇదివరకు కూడా అబ్జర్వ్ చేశాను, ఒకసారి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అదేంటంటే వాళ్ళు ప్రొద్దున్న 9ంటికి వెళ్ళింది మొదలు వాళ్ళు సాయంత్రం నైట్ 9 వరకు కూడా పనిచేస్తూనే ఉంటారు షాపుల్లో. పాపం వాళ్ళు నిలబడే ఉంటున్నారండి. మనం ఎంతమంది ఆలోచిస్తున్నాము వాళ్ళ గురించి ఒక్కసారి అందరం ఆలోచిద్దాము. ఎందుకంటే వాళ్ళు నిలబడి నేను కొంతమంది మహిళల్ని అడగటం కూడా జరిగింది. వాళ్ళు చాలా పెయిన్ వస్తున్నాయంట, మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయంట. మరి ప్రొద్దున 9 నుంచి రాత్రి 9 వరకు నిలబడటం అంటే మాటలు కాదు కదండి. వాళ్ళు ఎంత శ్రమ దోపిడీకి గురవుతున్నారు. కనీసం కూర్చోవడానికి వాళ్ళకి స్టూల్స్ కూడా ఉండడం లేదు. మనం మహిళా దినోత్సవం రోజు మహిళల్ని సన్మానం చేసుకుంటున్నాము, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము, అన్నీ చేస్తున్నాము. కానీ మరి పాపం వీళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? ప్రతి కార్పొరేట్ దాంట్లోనూ, ప్రతి పెద్ద మాల్స్లో కూడా మహిళా దినోత్సవం సంబరాలు నిర్వహించుకుంటున్నారు ఈ రోజున. మరి వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? ఒక్క నిమిషం వీరి గురించి ఆలోచించండి. మీరు కస్టమర్స్ వచ్చినప్పుడు కూర్చొని అవసరం లేదు, కానీ కస్టమర్స్ లేనప్పుడు కూడా వాళ్ళు నిలబడే ఉంటున్నారు. అది ఎంత ఇదండి. కూర్చోవచ్చు కదా, ఏమవుతుంది? పోయేదేంటి? నష్టం ఏంటి? వాళ్ళు కూర్చుంటే వచ్చే నష్టం ఏంటి? కస్టమర్స్ వచ్చినప్పుడు ఎలానే నిలబడతారు, అది వాళ్ళ యొక్క విధుల్లో ఒక భాగం. కానీ రానప్పుడు వాళ్ళు కూర్చొని మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా. అదే కాకుండా వాళ్ళు పీరియడ్స్ టైంలో కూడా ఎంత బాధపడుతూ ఉంటారు, ఎంత నలిగిపోతుంటారు. వాళ్ళు చెప్పుకోలేరు కదా. పెద్ద మనసుతోటి ఆలోచించండి. ఇది 10 మందికి చేరేలాగా ట్రై చేయండి. అందరము ఆలోచిద్దాము. అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.